ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్నేహితులు ఎవరు? జాగ్రత్త. హనూన్ అనేటటువంటి అమ్మోను కుమారుడు పనికిమాలినోడు, పనికిమాలిన సర్కిల్. దావీదు మంచి మనసుతో తన మనుషులను పంపించి ఆదరించే ప్రయత్నం చేస్తే ఈ పనికిమాలిన సర్కిల్ ఏముందో తెలుసా? హనూను మహారాజా, దావీదు పంపించినటువంటి మనుషులు నీకేదో అండగా ఉండడానికి ఆదరణ ఇస్తారని చెప్పి అనుకుంటున్నావా? ఒట్టి మాట. ఎందుకని? వేగులు వారిని పంపించాడు. నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కొత్తగా రాజుగా ఎన్నుకోబడ్డావు కాబట్టి సులభంగా నీ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి పన్నాగం పన్ని దావీదు తన మనుషులను పంపించాడు. మూర్ఖులండి. మంచితనాన్ని అర్థం చేసుకోలేని, మంచి మనిషిని అర్థం చేసుకోలేని మురికి మనుషులండి వీళ్ళు. ఆ తర్వాత మీరు చదివితే గందరగోళం అయిపోయిందండి. దావీదు ఎంత మంచోడో తెలుసా? తను పంపించిన మనుషులను వాళ్ళు ఒకవైపు గడ్డం గొరిగించేశారండి. యూదులకు గడ్డము అనేది మర్యాదకరము. తర్వాత మీకు టైం ఉంటే చదవండి. లేవియా కాండము 19:27, 21:5 ఈ 2 చోట్ల యూదులకు గడ్డము ఎంత మర్యాదకరమో రాయబడి ఉంది. మేలు చేద్దామని చెప్పి దావీదు పంపిస్తే వాడు కీడే చేశాడండి. అండగా నిలబడాలని చెప్పేసి తన వాళ్ళను పంపిస్తే అర్ధనగ్నంగా నిలబెట్టేశాడండి. ఈ వార్త దావీదుకు తెలిసినప్పుడు, రే పనికిమాలినోడా, మీ నాన్న మంచోడో కానీ నువ్వు మాత్రం పనికిమాలినోడురా, నేను పంపించిన మనుషుల్ని అవమానపరుస్తావు, నీ సంగతి చూస్తానురా వచ్చాడు అనుకుంటున్నారా? ఏమిటో పిచ్చోడు హనూను అలాంటి పిచ్చి పని చేశాడు. క్షమించేశాడండి, క్షమించేశాడు.